మీరెందుకు ఆగారు? పదండి. అరే నువ్వు వెళ్ళు, నాకు కొంచెం ఇక్కడ పనుంది. వావ్, మీరు నన్ను ముందు పంపిస్తున్నారా? నేను ముందు వెళ్ళాలా? అస్సలు కుదరదు. నేను మీతో పాటే లోపలికి వస్తాను, అర్థమైందా? నాకు అర్థమైంది. ఈ స్కూటర్ సాకుతో మీరు ఆలస్యంగా వస్తారు. ఆ కాల్పులు బాంబులన్నీ మొదట నా మీద పడాలని, తర్వాత మీరు ఫస్ట్ ఎయిడ్ తీసుకుని వస్తారు. కానీ ఈ రోజు నేను అలా జరగనివ్వను. మీరు నా వెంటే లోపలికి రావాలి. ఆహనా, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. మీరు ఎవరికీ భయపడరు కదా. ఈ విషయం నాకు తెలుసు. మీ వంశంలో వీరుల రక్తం ప్రవహిస్తోంది. నువ్వు చాలా ధైర్యవంతురాలివి. నువ్వు లోపలికెళ్ళు, వెళ్ళి వాళ్ళతో మాట్లాడు. నేను నీ వెంటే వస్తాను, వెళ్ళు. అది నిజమే. కోడలా, మీ ముగ్గురు చిన్న కోడల దగ్గర ట్రైనింగ్ తీసుకోండి. వీధుల్లో ఇలానే నాట్యం చేస్తూ తిరగండి. ఆమె ఇంటి గౌరవ మర్యాదలను మట్టిలో కలిపేసింది. మీరు కూడా నాశనం చేసేయండి, సరేనా? పెద్దతయ్య, అన్నయ్యకి విషయం తెలీదు. నేను చిన్నాలాంటి వాటిని కాదు. నా భార్య నాతో ఎప్పుడు ఇలాంటివి చేయించలేదు. ఒకవేళ పొరపాటున ఎప్పుడైనా ఆమె ఇలాంటి ధైర్యం చేసినా అప్పుడు ఆ రోజే ఆమెకు చివరి రోజు అవుతుంది. కానీ పోల్టు అన్నయ్య, అహానా ఎక్కడికెళ్ళినా తన భర్తతోనే వెళ్ళింది కదా, ఇందులో ఇబ్బంది ఏముంది? చూడండి, ఏంటంటే ఈ ఇంటి మనుషుల ఆలోచనలు మీ భర్తలాగా మోడ్రన్ కాదు. మాకు అలాంటి మోడ్రన్ ఆలోచనలు లేవు. మేము కట్టుబడి ఉండే వ్యక్తులం. ఈ వంశానికి సంస్కారం ఉంది. ఇలాంటి పనులు మాకు గౌరవం ఇవ్వవు. అలాగే మిమ్మల్ని ఎవరైనా సలహా అడిగారా? అవును. అవును, నన్నెవరూ సలహా అడగలేదు. కానీ నేను కూడా ఈ ఇంటి సభ్యురాలనే. చూస్తున్నారా, నేను కూడా ఈ కుటుంబంలో భాగమే. అహానా ఇంకా అర్జున్ అన్నయ్య నిజంగా ఏదైనా ఆపదలో ఉన్నారేమో అని నాకు ఆందోళనగా ఉంది. కాబట్టి వాళ్ళిద్దరూ తిరిగి ఇంటికి వచ్చే వరకు, ఇంకా అసలు విషయం తెలిసే వరకు, ఇదంతా ఎందుకు జరిగిందో తెలిసే వరకు, కనీసం అప్పటి వరకు తప్పుడు అంచనాలు వేయటం సరైనది కాదు కదా అత్తయ్య. నా ఉద్దేశ్యం, వాళ్ళు పుట్టింటికి వెళ్ళకపోవడానికి వేరే ఏదైనా కారణం ఉండవచ్చు కదా. కానీ ఈరోజు ఈ ధైర్యవంతురాలు తన ధైర్యం చూపించదు. అర్థమైందా అయ్యా? మీ వల్లే ఇరుక్కుపోయాను. నేను చెప్పాను అబద్ధం చెప్పొద్దని, కానీ మీరు వినలేదు. మీ ఈ ఏడుపు మొహం చూసి నేను మోసపోయాను, అర్థమైందా? అవును, ఈ రోజు మీరు నా వెంటే లోపలికి రావాలి. నేను అస్సలు వినను. నేను మీ బాధ్యతని. బాధ్యత బానే ఉంది, కానీ నీ వల్ల నేను బలైపోతాను. నా ప్రాణం పోతుంది. ఓహో, మీకు సిగ్గులేదా? ఇలాంటి చిన్న విషయాలకి ప్రాణం పోతుందని మాట్లాడుతుంటారు. మీరు మీ భార్యను షికారుకు తీసుకెళ్లారు. ఎవరో తెలియని అమ్మాయిని తీసుకెళ్లేదు కదా. ఇందులో తప్పేమీ లేదు. పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు కలిసి బయటికి వెళ్ళకూడదా? వెళ్ళొచ్చు, కానీ మిగతా ప్రపంచంలో జరిగినట్టు మా ఇంట్లో జరగదహనా. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు ప్లీజ్. నువ్వు కామ్గా ఉండు, ఎందుకంటే మా ఇంటి నియమాలు జైలు నియమాల్లా ఉంటాయి. నాకొక మాట చెప్పండి, అనవసరమైన నియమాల భారం కింద మనం ఎంతకాలం మగ్గిపోవాలి? సరే వెళ్ళు, ఇప్పుడే వెళ్ళి చెప్పి నీ భారాన్ని దించుకో. దయచేసి నా మీద కోప్పడకండి. మీరు నాతో లోపలికి వస్తున్నారా లేదా ఆలోచించుకోండి. అహనా, సరే ఒక పని చెయ్యి. నువ్వు వెళ్ళు, నేను నీ వెంటే వస్తాను. ఇద్దరం కలిసే. సరే, కలిసే వెళ్దాం. ఏంటి చిన్న, మీ అత్తగారు నీకేమేం పెట్టారు? భోజనం చేయడానికి ఇంత సమయం పడుతుందా? చిన్న, టైం చూసావు నువ్వు? కాస్తైన బాధ్యత ఉందా? పెద్దత్తయ్య ఆరోగ్యం ఇంకా పూర్తిగా నయం కాలేదు. నీకోసమే ఎదురు చూస్తూ నిద్రపోలేదు. అత్తయ్య, మేము పుట్టింటికి వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళారు? అమ్మా, అది నేను మీతో నా స్నేహితుడి గురించి ఒకసారి చెప్పాను కదా. అతను చాలా రోజుల నుంచి హాస్పిటల్లో ఉన్నాడు. మేమిద్దరం అతని దగ్గరికి వెళ్ళాము. తన పుట్టింటికి బయలుదేరుతుండగా అతని భార్య నాకు ఫోన్ చేసింది. అందుకే అక్కడికి వెళ్ళాము. పాప మామ ఏడుస్తుంది, చాలా భయపడుతుంది. అతని ఇంట్లో కొన్ని ఆఫీస్ ఫైల్స్ ఉన్నాయి. అవి తీసుకురావడానికి నేను వెళ్ళాను. అవి ఆఫీస్లో ఇవ్వడం ముఖ్యం, లేకపోతే జీతంలో ఇబ్బంది వచ్చేది.
నీకు ఇదంతా తెలుసు కదా అమ్మా, పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నాయో. ఒకవేళ జీతం రాకపోతే చాలా సమస్యలు వస్తాయి. అందుకే మేము అక్కడికి వెళ్ళాము. వాడు నా ప్రాణ స్నేహితుడమ్మా. వాడు నాకు చాలా సహాయం చేశాడు. నేను వాడికి సహాయం చేయాలని అనుకున్నాను, అందుకే ఆలస్యమైంది. మరి ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసావు? ఫోన్ అమ్మా, అది నా స్నేహితుడు పేషెంట్ కదా, అందుకే వాళ్ళ ఇంట్లో ఫోన్ వాడటానికి అనుమతి లేదు. వాళ్ళ ఇంట్లో ఫోన్ను సైలెంట్ మూడ్లో పెట్టాల్సి వచ్చిందే. నాకు అనిపించింది అతనికి ఇబ్బంది కలగకూడదని ఫోన్ ఆఫ్ చేశాను, కానీ అక్కడి నుండి బయలుదేరగానే వెంటనే ఆన్ చేశాము. నీకు అంత ప్రాణ స్నేహితుడు ఎవరు? ఆఫీస్లో నాతో పాటు పనిచేస్తాడు. అడ్రస్ చెప్పు. పోల్టు అన్నయ్య, అడ్రస్ తెలుసుకుని ఏం చేస్తావు? అక్కడికి వెళ్ళి విచారణ చేయడానికి నువ్వు పోలీస్వా? నువ్వు అబద్ధం చెప్తున్నావేమో. విచారణ చేయాల్సిందే కదా. ఇప్పుడు నీ నిజాయితీని నిరూపించడానికి నేను నీ స్నేహితుడి ఇంటికి వెళ్ళాలి, కాబట్టి వెళ్తాను. పోల్టు అన్నయ్య, నువ్వు నన్ను నమ్మడం లేదు. నువ్వు నా మీద అనుమానపడుతున్నావు. పోల్టు అన్నయ్య, నీ ఉద్దేశం ఏంటి? నేను అబద్ధం చెప్తున్నాను. జబ్బు పడిన నా స్నేహితుడిని కలవడానికి వెళ్ళకూడదా? నేనేమన్నా పసిపిల్లవాడినా? అడ్రస్ అడగడానికి అంత అవసరం ఏమొచ్చింది? నేను అహానా అక్కడికి వెళ్ళామో లేదో తెలుసుకోవడానికి మీకే రుజువు కావాలి? మమ్మల్ని నమ్మకపోవడం అనేది అస్సలు బాలేదు. అమ్మా చూడు, పోల్టు అన్నయ్య అందరి ముందు నన్ను అబద్ధాల కోరుగా చూపించాలని చూస్తున్నాడు. అన్నయ్య, నువ్వు చేసేది తప్పు. చిన్న కోడలా, హా, చెప్పండి అత్తయ్య. నువ్వు చిన్నాతో కలిసి వాళ్ళ స్నేహితుడింటికి వెళ్ళావా? కేవలం అవునా కాదా అని మాత్రమే చెప్పు. ఈయన పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. ఒకవేళ నేను ఈ అబద్ధంలో తోడై దొరికిపోతే అప్పుడు జీవితాంతం వీరికి నా మొహం చూపించలేను. నన్ను మరెవ్వరూ ఎప్పటికీ నమ్మరు. కానీ నిజం చెప్తే భర్త గౌరవం పోతుంది. దేవుడా, ఇప్పుడు ఏం చేయాలి? ఏం చెప్పాలి? ఏమైంది? నేను చెప్పింది నీకు వినిపించలేదా? సమాధానం చెప్పవా? ఏం సమాధానం చెప్తుంది? అక్క, ఒకవేళ తన అబద్ధం చెప్పి దొరికిపోతే ఈరోజు ఇక్కడ పరువు మొత్తం గంగలో కలుస్తుంది. ఇప్పుడేం చెప్తుందో? అవునక్కయ్య, కనీసం మన వైపు కూడా చూడడం లేదు. లేదంటే సైకిళ్ళతో ఏదో ఒకటి చెప్పేవాళ్ళం. ఇంత చిన్న విషయాన్ని గుర్తు తెచ్చుకోవడానికి ఇంత సమయం పడుతుందా? అమ్మా, నేను నీ అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చాను కదా, నువ్వు అదే ప్రశ్న అహానాని ఎందుకు అడుగుతున్నావు? నువ్వు చెప్పింది నిజమో కాదో తెలుసుకోవటానికే ఈమెను అడుగుతున్నాను. సరే చిన్న కోడలా, ఇలా అనుకునేదా? చిన్న నిజమే చెప్తున్నాడని నీకింకేమీ చెప్పాలని లేదా? లేదు. నేను ఒక విషయం చెప్పాలనుకుంటాను అత్తయ్య. నువ్వంత ప్రత్యేకంగా ఏం చెప్తావు? నువ్వు నీ భర్తతో వెళ్ళావు, భర్తతోనే తిరిగి వచ్చావు. భర్త ఏం చేసుంటాడో నువ్వు కూడా అదే చేసుంటావు. ఇక వేరేగా చెప్పడానికి ఏముంది? అత్తయ్య, ఈ ప్రశ్నకి ఈయన సమాధానం ఇచ్చారు, కానీ మళ్ళీ మీరు నన్ను ఈ ప్రశ్న అడిగారు. అంటే మీకు అనుమానం ఉందని దాని అర్థం. మీకు నా మీద ఉన్న నమ్మకం పోవడం నాకు ఇష్టం లేదు. ఒక్కసారి మీకు ఈయన మీద నమ్మకం పోయినా మీరు ఆయన్ని క్షమించేయచ్చు, ఎందుకంటే ఈయన మీ సొంత కొడుకు కదా. కానీ నేను అలాంటిదేమైనా చేస్తే మీరు నన్ను ఎప్పటికీ మీ నుండి దూరం చేసేస్తావు. అందుకే చెప్తున్నాను. నేను ఒక విషయం చెప్పాలనుకుంటాను అత్తయ్య. నిన్ను నువ్వు చాలా తెలివైన దాని అనుకుంటున్నావు కదా. పోల్టు, ఇప్పుడు నీకు అర్థమైందా? నేను ఈమెను చూసిన రోజే ఈ విషయం నాకు అర్థమైపోయింది. ఈమె కళ్ళలో అతి తెలివితేటలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
వదినా, మన చిన్నాకి ఈ అమ్మాయితో పెళ్లి చేయడం మనం చేసిన అతిపెద్ద తప్పు. ఇప్పుడు బంధం ఏర్పడిపోయింది అత్తయ్య. ఇక మనం ఏం చేయగలం? మీరు కొంచెం ప్రశాంతంగా ఉంటే నేను అత్తయ్య అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పగలం.